వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణకు ఇది బిగ్ అలర్ట్. మరీ ముఖ్యంగా రైతన్నలకు ఇది పెద్ద హెచ్చరికే. ఎందుకంటే ఈ ఎండాకాలం సీజన్లో కరువు రాజ్యం ఏలుతుందట. కరువు కాటకాలు సంభవిస్తాయట, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయట. నిపుణుల హెచ్చరికల మేరకు ఇప్పటికే తెలంగాణలో భూగర్భ జలాలు దారుణమైన స్థితిలో పడిపోయాయి. గత వర్షాకాలంలో వర్షాలు బాగా కురిసినప్పటికీ ఈసారి ఎండల తీవ్రత ఫిబ్రవరిలోనే మొదలు కావడంతో పరిస్థితులు తారుమారయ్యాయని, ఈ కారణంగా కరువు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరి ముఖ్యంగా గ్రౌండ్ వాటర్ లెవెల్ బాగా పడిపోతుందట. ఇప్పటికే ప్రమాదకరమైన స్థితికి గ్రౌండ్ వాటర్ లెవెల్ చేరుకుందట. ఇందులో భాగంగానే ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. తెలంగాణ కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి కూడా ఇదే విధమైన హెచ్చరికలు చేశారు. రైతులు అప్రమత్తంగా ఉండాలి, అనవసరంగా భూగర్భ జలాలను దెబ్బతీసుకోవద్దు, నీళ్లు పూర్తిగా అడుగంటిపోయాయి, ఎప్పుడు బోరింగ్లు వేసుకుంటే చాలా కష్టం, రైతన్నలు ఈ పరిస్థితిని అర్థం చేసుకుని వరి వంటి పంటలు వేయకుండా ఉండడం బెటర్ అంటూ కోదండరెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. గ్రౌండ్ వాటర్ విపరీతంగా పడిపోయింది, బోర్లకు నీళ్లు అందే పరిస్థితి లేదు. పత్రికలలో చూస్తే అక్కడెక్కడ చూస్తే భారీ పెట్టుబడి పెట్టి కొత్త బోర్లు వేస్తున్నారు. గ్రౌండ్ వాటరే లేనప్పుడు మీరు ఖర్చు పెట్టి బోర్లు వేసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. అందువల్ల కమిషన్ ఎప్పుడు కూడా రైతాంగం యోగక్షేమాలు చూస్తుంది. కాబట్టి మీరు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టకండి, ఉన్న పంటను కాపాడుకోండి. అదనంగా వరి వేయడానికి మీరు మంచి పద్ధతి కాదు, మానుకోండి. తెలంగాణ కిసాన్ వెల్ఫేర్ కమిషన్ అధ్యక్షుడు కోదండరెడ్డి మరో మాట కూడా చెప్పారు. పరిస్థితులు దారుణంగా ఉండబోతున్నాయి, గ్రౌండ్ లెవెల్ వాటర్ బాగా పడిపోయింది. ఈ పరిస్థితిలో ప్రభుత్వానికి సహకరించాలే కానీ ప్రతిపక్షాలు రైతులకు సంబంధించి అనవసరమైన రాజకీయాలు చేయొద్దని, రైతుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే ఎలాంటి ప్రయత్నాలు చేయొద్దని, ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, ఖచ్చితంగా ప్రభుత్వం రైతులను కాపాడుతుందని, కానీ వాతావరణంలో మార్పులు చేర్పులు ప్రభుత్వం చేతులు లేవు. ఈ టైంలో అలర్ట్గా ఉండడం తప్ప మరో మార్గం లేదంటూ కోదండరెడ్డి విజ్ఞప్తి చేశారు. అందువల్ల మా మనవి ఒకటే ఏంటంటే, ఇది అవతల నేను రాజకీయ పార్టీలతో కూడా మనవి చేస్తా ఉన్నా, మీరు పదే రైతాంగం మానసిక ఒత్తిడికి గురి చేసే పద్ధతిలో మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మంచి పద్ధతి కాదు. కరువు కాటకాలు, అధిక వర్షాలు, వరదలు ఇవన్నీ కూడా ప్రకృతి జరిగేటివి. ప్రకృతిలో మీరు దాన్ని కూడా రాజకీయం చేసుకోవడం మంచి పద్ధతి కాదు. నేను దయచేసి రాజకీయ పార్టీలకు, ప్రతిపక్ష పార్టీలకు చేతులెచ్చి నమస్కారం చేస్తున్నా, రైతు పక్కన నిలబడండి, రైతుకి ఆత్మస్థైర్యం పెంచండి. చివరిగా మా కమిషన్ పక్షాన సో ఈ ఎండాకాలం ఇబ్బందికరమైన పరిస్థితులు తప్పిలలేవు. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి, వాతావరణంలో తీవ్ర స్థాయి మార్పులు వస్తున్నాయి. మామూలుగా మార్చి ఏప్రిల్లో కనిపించే స్థాయి ఎండలు ఇప్పుడు ఫిబ్రవరిలోనే కనిపిస్తున్నాయి. ఉక్కపోత మొదలైంది. పవర్ జనరేషన్ కూడా అంతంత మాత్రమే, ఎందుకంటే విద్యుత్ వినియోగం చాలా దారుణంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో అన్ని సిచ్యువేషన్స్కు రైతులు, తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరీ ముఖ్యంగా రైతులు పంటల విషయంలో ఉన్న పంటలను కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. బోర్లు వంటి వేసి, భూగర్భ జలాలు లేని ప్రాంతంలో మళ్ళీ బోర్లు వేస్తే వచ్చేది నష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో రైతన్నలు కాస్త సంయమనం పాటించి ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా, సీజన్లు వస్తుంటాయి పోతుంటాయి, మార్పులు వస్తుంటాయి పోతుంటాయి, వాతావరణం ఎవరి చేతిలో లేదు. ఎందుకంటే కరువు కాటకాలు రావచ్చు, కుంభవృష్టి రావచ్చు, అనావృష్టి కావచ్చు. ఇది ఎవరి చేతుల్లో లేనిది. రైతన్నలు ఈ విషయంలో సంయమనం పాటించి
ఇలాంటి తీవ్రమైన చర్యలకు పాల్పడకుండా ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం చాలా ఉంది.